వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కోటిలోని హెల్త్ కార్యాలయం ముందు వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగులకు ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఒక గంట వ్యవధిలో ఏకంగా 60,352 ఎర్రచంద్ర మొక్కల నాటికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చామకూరి శ్రీనివాసరావు. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని డబ్బుల కోసం మహిళల వేధింపులు. కాల్ గర్ల్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిన నిందితుడు అరెస్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం. ఉమ్రా యాత్రను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న 85 మంది యాత్రికులు. డీటెయిల్ చూస్తే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు ప్రభుత్వం పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ముందు తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 1195 విడుదలై ఏడాది గడిచిన అమలు చేయకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఇలాంటి స్పందన రాలేదని తెలిపారు. తాము అధికార పార్టీ కార్మిక అనుబంధ సంఘానికి చెందిన వారమే అయినప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం చూపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని సంఘ నాయకులు పేర్కొన్నారు. జీతాలను అడ్డుకుంటుంది ఎవరు? పెరిగిన జీతాలను అడ్డుకుంటుంది ఎవరు? పెరిగిన జీతాలను అడ్డుకుంటుంది ఎవరు? ఇంకెంతకాలం 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 ఏదేముంది? ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. ఉద్యోగుల ఐక్యత. H1 యూనియన్, H1 యూనియన్, H1 యూనియన్, H1 యూనియన్, H1 యూనియన్, H1 యూనియన్. ఎవరు? తగిన జీతాలను అడ్డుకుంటుంది ఎవరు? ఇంకెంతకాలం 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 అధికారుల మొండి వైఖరి. 1195 జీవోపై అధికారుల మొండి వైఖరి. 1195 జస్టిస్. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. 1195 జీవోని వెంటనే. ప్రెసిడెంట్ను తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ H1 యూనియను. ఇప్పుడు ఈరోజు ఈ ధర్నా చేయడం ఎందుకంటే NHMలో పనిచేస్తున్న చాలామంది 60 క్యాడర్ల ఉద్యోగస్తులకు గత జూలైలో 17 తారీఖున ఒక జీవో విడుదల చేశారు. వారికి చాలీ జీతాలుంటే ప్రభుత్వమే వారికి పెంచింది. ఆ జీతాలను ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. ఫైనాన్స్ కూడా క్లియర్ చేశారు. దాదాపు 4,000 మందికి ఉద్యోగస్తులకు ఈ లబ్ధి చేరుతుంది. కాబట్టి మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గత నెలలో కూడా మరి మేడం గారికి, కమిషనర్ మేడం గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి టీబీలో పనిచేసే STS వాళ్లకు గతంలో ఈ TADA ఇవ్వనందుకు మొన్న మేము రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తొందరలోనే ఒక వారంలోనే 2,000 కోట్లను 200 కోట్లను 2 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ 1195 జీవోను వెంటనే అమలు చేయాలని మా తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ తరఫున NHM ఉద్యోగస్తుల అందరి తరఫున మేము కోరడం జరుగుతుంది. గతము ఎన్నోసార్లు మంత్రి గారికి కానీ, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ గారికి కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మా వంతు ప్రయత్నం మేలు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 1195 జీవోని ఏడాది క్రితం అమలు చేశారు. జీవో ఇచ్చారు. ఆ ఇచ్చిన జీవో ఏడాది అయింది. ఇప్పటి వరకు మా అభిమాన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మా అభిమాన మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని, మరి మిగతా అధికారులందరినీ అనేక దఫాలుగా కలిసినాం. కానీ జరిగింది ఏంటంటే ఎంతసేపు మేము ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం పక్కోళ్ళ మీద తోసేస్తున్నారు తప్ప అమలు విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారేమో CFW గారి మీద నెట్టేయటం, CFW గారేమో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నెట్టేయటం. జీవో ప్రభుత్వం ఆర్డరు, దీన్ని
అమలు చేయాల్సిన అధికారులు మళ్ళీ దీన్ని ప్రభుత్వానికి రాయటంలో అర్థం లేదని చెప్పి మేము అనేక సార్లు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ ప్రభుత్వానికి రాసినాం. ఇది ఎట్లా అమలు చేయాలని అంటే ఇది ఏంది? ఇది ఇప్పుడు మా అభిమాన ముఖ్యమంత్రి గారు మేము ప్రతిపక్ష పార్టీల అనుబంధ సంఘం కాదు, మా ట్రేడ్ యూనియన్, మేము ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్, కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధ ట్రేడ్ యూనియన్, పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్. మరి మేమే ఇన్నిసార్లు చెప్తా ఉంటే మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలా? అందుకని ఈరోజు కూడా వాస్తవానికి ఇక్కడ మేము ధర్నా చేయడానికి పర్యావరణ పరిరక్షణ హరితాభివృద్ధి లక్ష్యంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించిందని సేల్స్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. నల్లకుంటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఓడూరులో 1 గంట వ్యవధిలో ఏకంగా 60,352 ఎర్రచందన మొక్కలు నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించామని తెలిపారు. ఫోటో అయిపోయిందండి. మీరు ఓకే అంటే ఓకే చెప్తారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు రాఘవేంద్రరావు, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి మార్కెటింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ చైర్మన్ శ్రీ చమకూరి సాయి శ్రీనివాస్ గారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లిఖితా భాను గారు. సో వాళ్ళు 100% మా చైర్మన్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ వెల్ ఆర్గనైజ్డ్గా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న కంపెనీ సాయి ప్రాపర్టీస్. సో ఈ సాయి ప్రాపర్టీస్లో దినదినాభివృద్ధి జరిగే క్రమంలో 26/7/26 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు, గిన్నిస్ వరల్డ్ రికార్డులో మేము ఎక్కినందుకు, ఆ రికార్డ్ సాధించినందుకు చాలా ఆనందంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే చెప్తారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు రాఘవేంద్రరావు, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి మార్కెటింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ చైర్మన్ శ్రీ చమకూరి సాయి శ్రీనివాస్ గారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లిఖితా భాను గారు. సో వాళ్ళు 100% మా చైర్మన్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ వెల్ ఆర్గనైజ్డ్గా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న కంపెనీ సాయి ప్రాపర్టీస్. సో ఈ సాయి ప్రాపర్టీస్లో దినదినాభివృద్ధి జరిగే క్రమంలో 26/7/26 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు, గిన్నిస్ వరల్డ్ రికార్డులో మేము ఎక్కినందుకు, ఆ రికార్డ్ సాధించినందుకు చాలా ఆనందంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులకి, మీరందరూ కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి నేను మార్కెటింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ శుభ సందర్భంలో అంటే మా కంపెనీకి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిన శుభ సందర్భంలో మీరందరూ ఇక్కడ విచ్చేసి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీరందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. మా కంపెనీకి ఎప్పుడూ కూడా మేము ఊహించుకునేవాళ్ళం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎప్పుడు కూడా వినేవాళ్ళం, వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది అని. అసలు చూడగలమా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక విల్ పవర్, ఒక డిటర్మినేషన్ తోటి ఎవరు చేయలేని పని మనం ఫస్ట్ సాధిస్తే అది వస్తుంది అని ఒక దృఢ నిశ్చయంతో, విల్ పవర్ తోటి, కమిట్మెంట్ తోటి మేము దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు పడిన కష్టానికి ఈ రోజున ఆ అర్హత అనేది మేము తెచ్చుకోవడం జరిగింది. మాకు వచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దేనికంటే 1 గంటలో 60,300 మొక్కల్ని, అది కూడా ఎర్రచందనం ప్లాంటేషన్స్ని మేము విజయవంతంగా ప్లాంటేషన్ చేయడం జరిగింది.
జనరల్గా మనం విజయవంతంగా ప్లాంటేషన్ చేసే ముందు మనం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని కోపంతో కస్టమర్లను అసభ్యకరమైన మాటలతో తిడుతూ చిత్రాంశాల గుర్తిస్తున్న నిందితుడు క్యాటరింగ్ వ్యాపారం చేసే వన్నూరు స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ ఆర్టీఐ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు చెన్నూరు స్వామి మహిళల ఫోటోలు వారి ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ గర్ల్ అంటూ అసత్య ప్రచారం చేశాడు. దీంతో బాధిత మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో నిందితుడు డబ్బు లావాదేవీల విషయంలో విభేదాల కారణంగా ఇలా బెదిరింపులు వేధింపులకు పాల్పడినట్టు తేలింది. నిందితుడిపై సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కేసులు ఉన్నట్లు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కూడా రిమైండ్ అయ్యింది రెండు కేసెస్. ఏ కేసెస్? ఇదే సేమ్ అన్నిట్లో కూడా ఒకటే కంటెంట్, ఒకటే బండ బూతులు తిట్టడం, ఒకటే వాడిని తిట్టడం విపరీతంగా, అవి ఫోటోలు పెడతానడం, తిట్టడం. ఆ తిట్లు భరించలేరాక ఒక్కసారి కాదు, అది రోజుకి వాడు 10, 20, 30, 40 కాల్స్ అయినా చేస్తాడు. ఫోన్లో ఎవరికి, అందుకే ఎవరికి దొరకడు, వాడి ఇల్లు అడ్రస్ దొరకదు, ఫోన్లో మాత్రమే ఎంతసేపు అయినా ఫోన్లో. భయానికి వాళ్ళు డబ్బులు వేస్తారని చెప్పేసి ఆ తిట్లు భరించలేక డబ్బులు మళ్ళీ వానికి వేస్తాను, వానికి అకౌంట్లో డబ్బులు ఇస్తారమ్మంటే రాడు వాడు, నాకు ఆన్లైన్లోనే ఏమంటాడు, ఫోన్పే, గూగుల్ పే చేయమని అంటాడు. అట్లా లీగల్ మనిషిని కలవడు అన్నట్టు. ఈ ఫోన్ నెంబర్లను ఎట్లా తీసుకుంటాడు? ఆ ఫోన్ నెంబర్స్ అంటే యాక్చువల్గా వాడికి ఒక 3-4 నెంబర్లు ఉన్నాయి తీసుకున్నాడు, అవి కూడా వాడి పేరు మీద ఇంకా క్లియర్గా లేవు. కొన్ని ఏంటంటే అక్కడ ఆ టైంకి వాడికి క్యాటరింగ్ బాయ్స్ బిజినెస్ చేసేవాడు కదా, ఆ బాయ్స్ ఫోన్ తీసుకొని తిట్టడం, లేదంటే ఏదైనా హోటల్ కాడ ఆగినప్పుడు వాళ్ళని ఒక ఫోన్ నెంబర్ కావాలని ఒక కాల్ తీసుకొని వాళ్ళ నెంబర్తో తిట్టడం, అట్లా ఎవరితోనో పడితే రకరకాల నెంబర్లతో చేసేవాడు అన్నమాట. టోటల్ అమౌంట్ ఎంత ట్రాన్సాక్షన్? అంటే ఇందులో ఇప్పుడు మాకు సంబంధించిన కేసులో ఒక 20,000 రూపాయలు మాత్రమే. బట్ వేరే కేసెస్లో అన్నింటిలో కూడా ప్రతి దగ్గర 10,000, 5,000, 20,000 అమౌంట్ చాలా తక్కువనే ఉంటుంది. సైకలాజికల్గా ఫైనాన్స్ ఇష్యూ, చిన్న ఇష్యూ అది, వాడేదైనా డబ్బుల విషయంలో గొడవ పడి వాళ్ళు 5,000, 10,000 ఏమైనా తేడా క్యాటరింగ్ చేస్తుంటాడు. సో వాళ్ళు సప్లై సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళకి ఒక 5,000, 10,000 ఏమైనా తేడా ఇస్తే ఆ 5,000, 10,000 గురించి ఇక వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చేంతవరకు తిరుగుతాడు అన్నట్టు. వాడు తిరుగుతాడు, వేరే వాళ్ళతో తిరిగిస్తాడు, వాళ్ళందరితో వాళ్ళు తిట్లకు భయపడి వచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుంటారు. సో అదేవిధంగా ఈ కంప్లైంట్కి సంబంధించింది కూడా ఏమైందంటే, ఆ కంప్లైంట్ వాళ్ళ రిలేటివ్ ఒకతను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక డబ్బులు ఇచ్చాడు 20,000. అది వాళ్ళు అతనికి ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళతో తీసుకున్నట్టు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి డబ్బులు ఇవ్వడం, వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళని ఇక్కడ తిట్టడం, వీళ్ళ ఊరి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ కూడా వాళ్ళందరినీ తిట్టడం, ఆ ఊళ్ళో కూడా తిట్టడం, అంటే ఎవరిని పడితే వాళ్ళని బండబుద్ధులు తిరుగుతుంటారు, అంటే భయభ్రాంతులు గురి చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళని ఎక్కడ ఉంటారు సార్? ఈయన పేరు ఏం పేరు? ఈయనదేమన్నా ఇంతకుముందు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి? అదే అంటే టోటల్ ఇప్పటికి ఒక 20 కేసులు దాకా ఏంటి, చాలా మంది కంప్లైంట్ కూడా ఎక్కువ. ఎన్ని కేసులు ఎక్కడ సార్ ఇది? అన్ని పోలీస్ స్టేషన్లు చుట్టుముట్టు ఇక్కడ ఉన్న మన కమిషనరేట్స్ ఉన్నాయి కదా, మన హైదరాబాద్, సైబరాబాద్, ఇదే పర్పస్ అందరివి తిట్టడమే. ఇంకా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గత 15 రోజుల క్రితం అల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రకు బయలుదేరిన 85 మంది యాత్రికులు తమ పవిత్ర యాత్ర విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు యాత్రికులకు పూలమాలలు వేసి ఆప్యాయంగా స్వాగతం పలకడంతో అక్కడ భావోద్వేగపూరిత దృశ్యాలు కనిపించాయి. మక్కా, మదీనాలలో పవిత్ర ప్రార్థనలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు పొందిన అనంతరం స్వదేశానికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ హఫీజ్ ఫైజ్ అలీ తెలిపారు.
रहमतुल्लाहि व तआला बरकातुहू। अलमिज़ान का काफिला हमारा 13 जुलाई को गया था, आज माशाल्लाह 28 जुलाई को वापस आया है बाफियत के साथ, सहूलत के साथ। हर हाजी के माशाल्लाह बास के 4 उम्रे हुए, बास के 5 उम्रे हुए, अल्हम्दुलिल्लाह बहुत आसानी के साथ अल्हम्दुलिल्लाह। और मदीना में हम लोग 2 रोजे भी थे, पीर और जुमेरात का, और पूरा काफिला। सबसे खुशी की बात ये कि सब इबादत में जिक्र में थे, देखो सबके हाथ में खुशी है माशाल्लाह। जाने के टाइम पे वो था, आने के टाइम पे हर एक के चेहरे पे नूर है अल्हम्दुलिल्लाह। अल्लाह जज़ाए खैर दे हमारे नेक अमाल को, हमारे अच्छे अमाल को, हमारे उम्रे को कबूल फरमाए। मौत तक हम सबको बार बार जाने की तौफीक दे। सब पूरे साथियों की नीयत है कि बार बार जाए इंशाल्लाह। अल्लाह ताला आसान फरमाए, इनके तुफैल में मुझे भी जाने की तौफीक दे माशाल्लाह। बहुत अच्छा काफिला रहा। सबसे खुशी की बात यह रही कि सब साथी हमारी इबादतों में रहे माशाल्लाह। सबसे बड़ी नेमत है जिस मकसद अल्लाह को राजी करने के लिए माशाल्लाह रहे। और मौसम भी थोड़ा अच्छा था माशाल्लाह, और काफी माशाल्लाह इबादतों में, जिक्र में, तिलावत में रहे। और 4 उम्रे हमारे यहाँ से इंडिया से इहराम बांध के गए। एक सुलह हुदैबिया से हुआ, एक मस्जिद जोराना से हुआ, और मीकात करने मनाजिल ताइब से गुमराह हुआ। फिर मदीना में पीर और जुमेरात का रोजा थे हम लोग माशाल्लाह। बीर रोहा, बीर शिफा, जबल मलाइका, बदर की ज़ियारत भी करे, और लोकल के भी पूरी ज़ियारतें करें। और ओहद पे माशाल्लाह आप सल्लल्लाहु अलैहि वसल्लम का जो पहाड़ पे क़ियाम था वो भी हम माशाल्लाह पूरा काफिला देखा ना, ऐसी खुशबू माशाल्लाह कि सब हाथी बहुत खुश हो गए अल्हम्दुलिल्लाह। अल्लाह जज़ाए खैर दे। इस मरतबा पहला था, और मस्जिद खुबा में हम लोग नमाज पढ़ने का, मस्जिद क़िबलतैन में भी माशाल्लाह नमाज पढ़ने का मौका मिला। अल्लाह जज़ाए खैर दे। जो भी अलमिज़ान के लिए ताउन की, दुआ की, उन सबका शुक्रगुजार और मशकूर हूँ। काफ़ी अच्छा काफिला था हमारा, कम से कम 85 हुज्जाज इकराम थे। इसमें मासूम बच्चे, बड़े, ज़ईफ़ सब थे। और माशाल्लाह अतराफ के कर्नाटक, आंध्रा, तेलंगाना और तांडूर, विकाराबाद, कोलंगल, हमारे गौरवाम के भी, वतन के भी हमारे हुज्जाज इकराम थे माशाल्लाह। पूरे आंध्रा और तेलंगाना के हुज्जाज इकराम माशाल्लाह। गुलबर्गा, महबूब नगर के भी साथिया माशाल्लाह, मुशीराबाद, सिकंदराबाद, हैदराबाद के पूरे साथिया माशाल्लाह। मौलाना अकरम साहब हमारे कोलंगल के, ये भी साथी थे। और गौरवाम के हमारे वतन के भी डॉक्टर रहीम साहब भी साथी थे माशाल्लाह। पूरा आफियत के साथ, सहूलत के साथ हमारा पूरा लगेज आ गया, जमजम आ गया, सामान आ गया। अल्लाह जज़ाए खैर दे। जो भी अलमिज़ान के लिए ताउन की, दुआ की, उन सबका शुक्रगुजार हूँ, मशकूर हूँ। खास तौर पर नौजवान पूरे काफिले को लेके चले माशाल्लाह, और सबकी मदद करते रहे माशाल्लाह। जज़ाकुल्लाह खैर। బంజారాల శీతల పండుగ ప్రకృతిని ఆరాధించే సాంప్రదాయ పండుగని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్తాల్ మాచి జడ్పీటీసీ జర్పుల దశరథ నాయక్ అన్నారు. లంబాడీలో ఈ పండుగను పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యం, తాండ సౌభాగ్యం కోసం శీతల యాడి పూజలు చేయడం మా లంబాడీల యొక్క ఆనవాయితీ అని అన్నారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెక్కలకుంట తండాలో జరిగిన శీతల పండుగలో ఆయన స్థానిక సర్పంచ్ అమర్ సింగ్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడం మన బాధ్యత అని తెలిపారు. పాత బస్తీ చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గా రాచకొండ రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ గతంలో విధులు నిర్వహించిన ఎస్హెచ్ఓ రౌతు గోపి సెక్రటరీ బదిలీ అయ్యారు. చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్హెచ్ఓ బాధ్యతలు చేపట్టిన రాచకొండ రవీందర్ మైత్రి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అలాగే సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాచకొండ రవీందర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. दे दो सबको, हम लोग करेंगे, मैनेज करेंगे। कंचनमा पीएस से करा है हम लोग, चंद्रगुट्टा से भी आप आए तो करेंगे। टाइम दे दो आप, इंशाल्लाह करेंगे।
फ्राइडे फ्राइडे मालूम करे तो मालूम रहता है फ्राइडे सामने का मीटिंग है सीपीएम कुछ भी नहीं है तो यहाँ बात करेंगे। हमारे प्रेसिडेंट साहब को इन्फॉर्म कर दो, कभी भी करना है। हमारे 5 एक्टिव मेंबर है, ठहर के कर देंगे। अब्दुल रहीम खान सर, राजेंद्र नगर। सर गुड आफ्टरनून सर, मेरा नाम मोहम्मद रहीम, मैं कंचन बाग पीएस से बिलोंग करता हूँ सर। कभी भी कुछ भी रहा तो सर इन्फॉर्म करिए, ज़रूर काम करेंगे सर। यमनी साहब सागर यमनी अब इस कमेटी के बाद साबर सिम्बा आदाब सर, मैं कंचन बाग पीएस। रहमान भाई हाँ बोलिए हो गया కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారు రవీందర్ గారు మరియు రామస్వామి గారు ప్రత్యేకంగా ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి గారి ఆదేశాల మేరకు సైబర్ మేరకు అవేర్నెస్ కల్పించాలని పెద్ద ఎత్తున భారీ మీటింగ్ చేశారు. ఎక్కడైనా కానీ మీకు ఏమైనా కానీ ఇబ్బంది జరిగితే ఎవరికైనా కానీ మన ఓటీపీ ఇవ్వద్దు. ఏమైనా జరిగినా కానీ 1933 ఇమీడియట్ కాల్ చేయాలి, మీ పైసలు రిటర్న్ అవుతాయి. ఇంకేమైనా అసిడెంట్ గురించి 24/7 మా చంద్రన్గుట్ట ఇన్స్పెక్టర్ గారు రవీందర్ గారు అవైలబుల్ ఉంటారు. వాళ్ళతో పాటు మీరు సేవలు తీసుకోవాలని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. जाओ ठहरो भाई, पूरे ठहर जाओ मम्मी भाई। रहीम भाई బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటిలోని హెల్త్ కార్యాలయం ముందు వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగులకు ప్రభుత్వం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఒక గంట వ్యవధిలో ఏకంగా 60,352 ఎర్రచంద్ర మొక్కల నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చామకూరి శ్రీనివాసరావు. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని డబ్బుల కోసం మహిళల వేధింపులు. కాల్ గర్ల్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిన నిందితుడు అరెస్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం. ఉమ్రా యాత్రను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న 85 మంది యాత్రికులు. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.